దేవుడి భూమి ఆకాశాన్ని సృష్టించాడా? మీ మొహంలో కాకిరెట్టయ్యా. రాశిపారేశ్వరు తాగుబోతున్న కొడుకులు, తాగుబోతున్న కొడుకులు. శాస్త్రవేత్తల అంచనా ఏంటంటే ఇప్పుడు మనకు అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది కేవలం విశ్వంలో 5% మాత్రమే. ఇంకా 95% ఏమో తెలీదు. అసలు యూనివర్స్ మీద ఒక వ్యూ అనేది మీకుంటే మనం గత వీడియోలో హయ్యర్ డైమెన్షన్ గురించి చూసాం. మనిషి ఈ ప్రపంచంలో పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 దశల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు. కానీ మనకు టైంలో యాక్సెస్ లేదు. మనం టైంలో ముందుకే వెళ్తాం. అందుకే మనం జీవిస్తున్న ప్రపంచం 4D స్పేస్ టైం. అలాగే చీమ ఎగ్జాంపుల్ చూసాం కదా, అది కూడా 3D క్రియేచర్ అయినా కానీ దానికి కూడా పొడవు, వెడల్పు, ఎత్తు అనే ఉంటాయి. కానీ దాని ప్రపంచాన్ని అది అనుభవించేది ఎక్కువ 2Dలోనే. అది ఎక్కువగా మనకి నేల మీదే ఉండిద్ది కాబట్టి దాని ప్రపంచాన్ని మనం 2Dగా ఊహించుకున్నాం. అప్పుడు చీమ డైమెన్షన్కి మనిషి ఉన్న డైమెన్షన్కి తేడా సింపుల్గా అర్థమైంది. చీమని మనిషిని 3Dగా మాట్లాడితే అక్కడ టాపిక్ కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి చీమ ఉండే ఫ్లాట్ సర్ఫేస్ని బట్టి నేను డైరెక్ట్ అది 2Dగా మాట్లాడాను. అప్పుడు లోవర్ డైమెన్షన్కి హైయర్ డైమెన్షన్కి తేడా సింపుల్గా అర్థమవుతుంది. ఈరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి చూద్దాం. బ్లాక్ హోల్ అనే పదం చాలాసార్లు వింటాం కదా. ఒకవేళ ఆ పదం వినడం ఇదే ఫస్ట్ టైం అయితే షార్ట్గా చెప్తాను చూడండి. మనందరం భూమి మీద నడవగలుగుతున్నాం. ఏదన్నా వస్తువు పైకి విసిరితే మళ్ళీ కింద పడుతుంది. దీనికి కారణం భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్లే మనం భూమికి అతుక్కొని ఉన్నట్లుగా ఉంటాం. ఇదే గ్రావిటీ కారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే విశ్వంలో ఉన్న ప్రతి పెద్ద వస్తువు తన దగ్గరున్న ఇతర వస్తువులను తన వైపు లాక్కోగలుగుతుంది. దీనినే గ్రావిటేషనల్ అట్రాక్షన్ అంటారు. ఒక ఖాళీ డబ్బా ఉందనుకోండి, దానిపై చాలా బలంగా ఒత్తిడి పెడితే ఏమవుతుంది? అది బయటికి రాకుండా లోపలికి ముడిచిపోతుంది. ఒక పెద్ద బెలూన్ ఉందనుకోండి, దానిలో ఉన్న గాలి తీసేస్తే ఏమవుతుంది? లోపలి వైపు కుంగిపోతుంది. అదేవిధంగా ఒక నక్షత్రంలో ఉన్న ఎనర్జీ అయిపోతే, దాని శక్తి అయిపోతే అది తన బరువును తట్టుకోలేక లోపలికి నలిగిపోతుంది. నక్షత్రాలంటే మన సూర్యుడు లాంటివే. కొన్ని నక్షత్రాలు మన సూర్యుడి కంటే చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి పెద్ద నక్షత్రాలు చాలా కాలం వెలిగిన తర్వాత వాటి ఇంధనం పూర్తిగా అయిపోతుంది. వెలిగే శక్తి అయిపోయినప్పుడు ఆ నక్షత్రం తన బరువును తానే తట్టుకోలేక లోపలికే నలిగిపోతుంది. అంటే అది బయటికి పేలకుండా తన మీద తానే పడిపోతుంది. దీనినే సైన్స్లో గ్రావిటేషనల్ కొలాప్స్ అంటారు. అలా నలిగిపోయినప్పుడు ఆ పెద్ద నక్షత్రం అంతా చాలా చిన్న స్థలంలో కూరుకుపోతుంది. దాంతో అక్కడ గ్రావిటీ ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్థితిలో ఒక బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. బ్లాక్ హోల్ దగ్గర కూడా మనలాంటి 4 డైమెన్షన్సే ఉంటాయి. కానీ అక్కడ స్పేస్ టైం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అక్కడ ఎలాంటి హయ్యర్ డైమెన్షన్ డిటెక్ట్ కాలేదు. మీరు ఇంటర్స్టెల్లార్ అనే సినిమా చూసారా? అందులో ఒక బ్లాక్ హోల్ ని చూపిస్తారు. ఆ మూవీలో ఆ బ్లాక్ హోల్ కి దగ్గరగా ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహంలో ఒక మనిషి గడిపే గంట భూమి మీద 7 సంవత్సరాల సమయానికి సమానమని చూపిస్తారు. ఇది సైన్స్ పరంగా నిజమే. దీన్నే టైం డైలేషన్ అంటారు. అంటే కాలం ప్రతి చోట ఒకేలా వెళ్ళదు అనే భావం. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం అనేది స్లోగా నడుస్తుంది. ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపించిన బ్లాక్ హోల్ దగ్గరగా ఉండే గ్రహం మీద ఒక గంట సమయం భూమి మీద 7 సంవత్సరాలు అనేది ఆ కాన్సెప్ట్ కి ఎగ్జాంపుల్ మాత్రమే. బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉండే గ్రహాల మీద గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ టైం చాలా స్లోగా నడుస్తుంది. కానీ అది భూమి మీద ఉన్న మనకు కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. ఈ విశ్వం ఎలా మొదలైందనే ప్రశ్నకు సైన్స్ చెప్పే ఆన్సర్ బిగ్ బ్యాంగ్. ఆరంభంలో యూనివర్స్ అంతా ఒక చిన్న స్థితిలో గట్టిగా కుదించబడి ఉండేది. విశ్వం చాలా చిన్నదిగా ఉండి అందులో అన్ని దగ్గరగా ఉండేవి. అందులో మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం అన్ని కలిసిపోయి ఉండేవి. అది చాలా ఎక్స్ట్రీమ్ స్థాయిలో ఉండేది. అది ఎలాంటిదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించడానికి పెట్టినప్పుడు నీళ్లు వేడెక్కినంతసేపు ఆ నీళ్లు కామ్గానే ఉంటాయి. కానీ మరిగే సమయం రాగానే ఒక్కసారిగా అక్కడ బబుల్స్ వస్తాయి. ఆ నీళ్లు పైకి చిమ్ముతాయి. పరిస్థితి అంతా మారిపోతుంది. ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ లాంటిది. అదేవిధంగా బిగ్ బ్యాంగ్ సమయంలో కూడా ఒక ఎక్స్ట్రీమ్ మూమెంట్ జరిగింది. విశ్వం మొదలయ్యే ఆ మొదటి క్షణంలో స్పేస్, టైం, ఎనర్జీ, గ్రావిటీ ఇలా అన్ని అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉండేవి. పరిస్థితులు కూడా హద్దులు దాటి ఉన్న ఆ క్షణాన్నే బిగ్ బ్యాంగ్ యొక్క ఎక్స్ట్రీమ్ మూమెంట్ అంటారు. బ్లాక్ హోల్ దగ్గర టైం డైలేషన్ ఎలా ఉంటుందో మనిషి కొంతవరకు అర్థం చేసుకోగలిగాడు. అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసు. దాని ఆధారంగా టైం స్లో అవుతుందని ఐన్స్టీన్ థియరీ చెప్తుంది. కానీ బిగ్ బ్యాంగ్ విషయంలో అలా కాదు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు స్పేస్, టైం, ఎనర్జీ, గ్రావిటీ అన్ని ఇప్పుడే మొదలవుతున్నాయి. ఆ సమయంలో పరిస్థితులంతా ఎక్స్ట్రీమ్ గా ఉండేవి. మనకి ఇప్పుడు తెలిసిన ఫిజిక్స్ లాస్ కూడా అక్కడ పనిచేయవు. అందుకే బిగ్ బ్యాంగ్ దగ్గర టైం డైలేషన్ ఎలా జరిగిందో మనం ఇప్పటికీ సరిగ్గా లెక్కించలేకపోతున్నాం. బైబిల్ ఈ టైం డైలేషన్ గురించి మాట్లాడుతుంది. దేవుని దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాలకు సమానం. బైబిల్ ఉద్దేశం దేవుని దృష్టికి సమయం అనేది చాలా చిన్నది అని చెప్పడం. భూమి మీద ఉన్న మనకు 1000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో చాలా చిన్న సమయం. దేవునికి కాలం మనలాగా లెక్క కాదు.
మనకది 1000 సంవత్సరాలు అనిపించినా కానీ దేవునికి అది ఒక రోజులాగే అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ సృష్టి వయసు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు అంటారు. అంటే సుమారు 1380 కోట్ల సంవత్సరాలు. గెరాల్డ్ ఎల్స్క్రోయిడర్ అనే ఒక ఇజ్రాయెల్ సైంటిస్ట్ ఉండేవారు. ఆయన సైన్స్ ను బైబిల్ భావాలతో కలిపి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. విశ్వం ఎలా ఏర్పడింది, ప్రకృతి నియమాలు ఏంటనే విషయాలను ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన భావాలతో పోల్చి వివరిస్తారు. ఆయన ఏమంటారంటే, మనిషికి కొన్ని కోట్ల సంవత్సరాలుగా అనిపిస్తున్న ఈ సృష్టి సమయం దేవుని దృష్టికి రోజుల్లాంటివే. విశ్వం విస్తరించడం ఇంకా టైం డైలేషన్ వల్ల దేవుని ఫ్రేమ్ లో ఉన్న 6 రోజుల సమయం మనుషుల ఫ్రేమ్ లో కోట్ల సంవత్సరాలుగా కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ గా ఒక 3 గంటల మూవీ ఉందనుకుందాం. మనం ఆ సినిమాను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూస్తే అదొక 15 నిమిషాల్లో అయిపోయింది. నిజానికి ఆ సినిమా మాత్రం 3 గంటలు ఉంది. అంటే చూసే విధానం మారితే సమయం కూడా వేరుగా అనిపించవచ్చు. అలాగే సైన్స్ ఏమంటుందంటే, ఈ విశ్వం యొక్క వయసు సుమారు 1400 కోట్ల సంవత్సరాలు. అయితే ఇది మనిషి చూస్తున్న విధానం, కానీ దేవుడు చూస్తున్న విధానంలో అన్ని కోట్ల సంవత్సరాలు రోజుల్లాగే ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి క్షణాల్లో టైం కూడా అదే క్షణంలో స్టార్ట్ అయింది. ఆ ప్రాథమిక స్థితిలో డివిజన్ అనే భావం లేదు. ఫండమెంటల్ ఫోర్సెస్ అన్ని యూనివర్స్ మొత్తం యూనిఫామ్ గా ఉంది. కాబట్టి బిగ్ బ్యాంగ్ సమయంలో టైం అనేది ఉన్నప్పటికీ డేస్, హవర్స్ లాంటి డివిజన్ లేదు. ఇంత గంట అని చెప్పే ఫ్రేమ్ లేదు. అంతా ఒకటిగా కలిసి ఉన్న స్థితిలో ఉంది. ఆ సమయంలో విశ్వం చాలా వేడిగా ఉంది. ఆ పరిస్థితుల్లో లైట్ బయటికి ప్రయాణం చేయలేకపోయింది. ఆ సమయంలో ఫిజిక్స్ లాస్ పనిచేస్తున్నా మనం వాటిని అబ్జర్వ్ చేయలేకపోయాం. యూనివర్స్ క్రమంగా చల్లబడిన తర్వాత లైట్ స్వేచ్ఛగా ట్రావెల్ చేయడం మొదలైంది. అప్పుడు యూనివర్స్ ట్రాన్స్పరెంట్ అయింది. వస్తువులు స్పష్టంగా కనిపించాయి. అప్పటి నుంచి ఫిజిక్స్ లాస్ ని మనం పరీక్షించగలిగాం, అర్థం చేసుకోగలిగాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తాం కదా, దేవుడు వెలుగు కలుగును గాక అని పలికెను. బైబిల్లో వెలుగు అనే మాటకు హీబ్రూలో ఆర్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ హీబ్రూ పదంలో 3 అక్షరాలు ఉంటాయి. పదం 3 అక్షరాలతో తయారైంది. అవేంటంటే అలెఫ్, వావ్ అండ్ రెష్. ఈ 3 హీబ్రూ అక్షరాలకి ఒక్కొక్క అర్థం ఉంది. అలెఫ్ అంటే ఆరంభం, శక్తి. వావ్ అంటే కలుపు, అనుసంధానం. రేష్ అంటే తల, దిశ. ఈ అక్షరాలు చెప్పే అర్థం ఏంటంటే, దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు గందరగోళం నుంచి క్రమం, స్పష్టత, దిశ మొదలయ్యాయన్న భావం చూపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తాం కదా, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా ఒక దినమాయను అని. బైబిల్ దృష్టిలో చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవడం కాదు, క్రమం లేని స్థితి, గందరగోళం అని కూడా అర్థం. ఎప్పుడైతే వెలుగు మొదలైందో అప్పటి వరకు ఉన్న క్రమం లేని స్థితి పోయి సృష్టిలో ఉన్న స్పష్టత, క్రమం మొదలయ్యాయి. అంతకు ముందు లాస్ ఉన్నా గానీ లైట్ లేకపోవడం వల్ల మనకు అర్థం కాలేదు. లైట్ అనేది వచ్చిన తర్వాతే ఆ లాస్ మనకు అర్థమయ్యాయి. ఇదే విషయాన్ని బైబిల్లో చెప్పారు. దేవుడు వెలుగు కలుగును గాక అని పలికెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా అనుంది. లైట్ కి హీబ్రూ పదమైన ఆర్ లో ఈ సైన్స్ ఆలోచన దాచబడి ఉంది. బైబిల్ మాటల్లో వెలుగు వచ్చినప్పుడు క్రమం వచ్చింది. అంటే చీకటి అనే గందరగోళ స్థితి పోయి స్పష్టత మొదలైంది. సైన్స్ మాటల్లో అదే విషయాన్ని వేరే భాషలో చెప్తుంది. యూనివర్స్ లో లైట్ రిలీజ్ అయినప్పుడే అబ్జర్వబుల్, అండర్స్టాండబుల్ ఆర్డర్ మొదలైంది. ఈ వచనంలో వేరవ్వడం అంటే అక్కడ తేడా గుర్తించగలగడం, కొలవడం అంటే మెజర్మెంట్ మొదలైంది. కాబట్టి బైబిల్ మాటల్లో వెలుగు వచ్చినప్పుడు క్రమం వచ్చిందంటే, సైన్స్ మాటల్లో లైట్ వచ్చిన తర్వాతే క్రమం, కొలత, కాలం మనకు స్పష్టమయ్యాయి. ఇంత పెద్ద విషయాన్ని దేవుడు ఒక చిన్న లైన్ లో రాయించాడు. అంత గొప్ప మార్పును దేవుడు వెలుగు అనే 3 హీబ్రూ అక్షరాల రూపంలో దాచిపెట్టాడు. సైన్స్ కి మనకు తెలిసిన విశ్వం యొక్క చరిత్ర వెలుగు కనిపించిన దగ్గర నుంచే మొదలవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం చాలా చిన్నగా, వేడిగా, సాంద్రంగా ఉంది. కానీ 10⁻⁻43 సెకండ్లు అంటే ప్లాంక్ టైం ముందు ఏమైందో చెప్పడానికి సైన్స్ దగ్గర ఆధారం లేదు. ఎందుకంటే అక్కడ స్పేస్, టైం, ఫిజిక్స్ లాస్ కూడా పనిచేయవు. ప్రారంభ దశలో విశ్వం చాలా వేడిగా ఉండటంతో వెలుగు బయటికి రాలేకపోయింది. సుమారు 3.8 లక్షల సంవత్సరాల తర్వాత విశ్వం చల్లబడినప్పుడు మాత్రమే వెలుగు స్వేచ్ఛగా ప్రయాణించడం మొదలైంది. దీనినే మనం కాస్మిక్ వేవ్ బ్యాక్గ్రౌండ్ గా గుర్తిస్తాం. కానీ అంతకు ముందు, అంటే వెలుగు పుట్టక ముందు లేదా వెలుగు బయటికి రాలేని స్థితిలో ఏమైందో సైన్స్ దగ్గర డేటా లేదు. వెలుగు లేకపోతే పరిశీలన లేదు, పరిశీలన లేకపోతే డేటా లేదు. ఈ లిమిట్ ని స్టీఫెన్ హాకింగ్ కూడా అంగీకరించారు. ఆయన ఏమన్నారంటే, కాలానికి కూడా ఆరంభం అనేది ఉండొచ్చు, కానీ ఫిజిక్స్ దాన్ని వివరించలేకపోతుంది. అంటే సైన్స్ ఇక్కడి వరకు మాత్రమే అని చెప్తుంది, అంతకంటే ముందు ఏంటో తెలియదు. సైన్స్ ప్రకారం వెలుగు ఎప్పుడు కనిపించిందో తెలుసు, కానీ ముందేముందో తెలియదు. కానీ దానికి బైబిల్ దగ్గర సమాధానం ఉంది. మన కంటికి కనిపించే ఈ ఆకాశానికి అవతల, ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల ప్రయాణానికి అవతల, మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలకు అవతల, కొన్ని కోట్ల గ్యాలక్సీలకు అవతల, సైన్స్ కూడా ఇంకా నేను కనిపెట్టలేను అని చేతులెత్తేసిన ఆ ప్రదేశానికి అవతల, ఆ ఎక్స్ట్రీమ్ హాట్ డెన్స్ స్టేట్కి అవతల, ఈ విశ్వం యొక్క సరిహద్దులకు అవతల అమరత్వం కలిగి ఒక తేజస్సు నివసిస్తున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఒక్కడే అమరత్వం గలవాడును, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో వసించువాడును అయ్యున్నాడు. ఈ వెలుగు యొక్క ప్రయాణం సుమారు 1100 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ మహా తేజస్సు నుండే ఆ వెలుగు బయలుదేరింది. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత రాబోతున్న మనిషికి జీవం ఇవ్వడం కోసం ఆ వెలుగు ఆ తేజస్సులో నివసిస్తున్న శక్తి నుండి మొదలైంది. శూన్యంలో అస్తవ్యస్తంగా ఉన్న స్థితిని మార్చి సృష్టికి ఒక అద్భుతమైన క్రమాన్ని ఏర్పరిచింది. ఆ వెలుగు పేరే యేసుక్రీస్తు. ఆ చీకటి అనే గందరగోళం తొలగించి ఈ సృష్టికి ఒక క్రమాన్ని ఇచ్చిన వెలుగు పేరే యేసుక్రీస్తు. మనుషులకు జీవాన్ని ఇవ్వడానికి ఆ మహా గొప్ప తేజస్సులో నుండి
ఆ వెలుగు బయలుదేరింది. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సైన్స్కి ఆ ఎక్స్ట్రీమ్ హాట్ డెన్స్ పాయింట్ తర్వాత ఏముందో తెలియదు, కానీ బైబుల్ అది ఎవరూ సమీపించలేని తేజస్సు అని చెప్తుంది. అంటే సైన్స్ కూడా దాని అవతలేముందో చూడలేదు. అందుకే దేవుడు యోబుతో ఇలా అడుగుతాడు, వెలుగు నివసించు చోటుకు పోవుటకు మార్గం ఏది? అంటే వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రదేశానికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందుకే సైన్స్ దీన్ని నేను వివరించలేను అని చెప్తుంది, దీన్ని నేను కనుక్కోలేను అని చెప్తుంది. ఎందుకంటే అది ఎవరూ సమీపించకుండా దేవుడు నివాసం ఉంటున్న స్థలం. ఆ స్థలంలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించింది. ఆ అగ్ని అతి కాంతిగా ఉండేను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండేది. వాటి తలల పైనున్న ఆ మండముల పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడింది. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండేను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలె ఉండెను. అంతటా నేను చూడగా నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. కీర్తనల గ్రంథం 104:2 వస్త్రముల వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు. వెలుగు అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుడు ఈ సృష్టికి బయట ఉండి వెలుగును విశ్వంలోకి అనుమతించాడు. అలా వెలుగు మొదలైనప్పుడు విశ్వంలో ఉన్న గందరగోళ స్థితి, క్రమం లేని స్థితి పోయి సృష్టికి క్రమం వచ్చింది. వెలుగు కలుగునుగాక అని దేవుడు పలకనంతసేపు అది బయటికి రాలేదు. ఈ సృష్టికి క్రమం లేదు. వెలుగు ఆయన దగ్గర నుండి ప్రయాణించడంతో సృష్టికి క్రమం వచ్చింది. ఆ క్రమం మొదలైనప్పుడు లాస్, ఈక్వేషన్స్ మనకు అర్థమయ్యాయి. దేవుడే ఈ సృష్టికి క్రమాన్ని ఇవ్వడానికి, సైన్స్ని తెలియజేయడానికి వెలుగును అనుమతించాడు. సైన్స్కి మనకు తెలిసిన విశ్వం యొక్క చరిత్ర వెలుగు కనిపించిన దగ్గర నుంచే మొదలవుతుంది. మన భూమికి బయట ఉండే బ్లాక్ హోల్ దగ్గరగా ఉన్న గ్రహంలో 1 గంట సమయం భూమి మీద జీవిస్తున్న మనకు కొన్ని సంవత్సరాలతో సమానం. ఇక్కడ విషయం అర్థమవుతుందా? మనం ఇక్కడ ఈ భూమిలో జీవిస్తున్నాం, కానీ భూమి బయట బ్లాక్ హోల్ దగ్గర ఒక గ్రహం మీద ఉండే 1 గంట సమయం మనకు కొన్ని సంవత్సరాల్లో అనిపిస్తుంది. అలాంటిది దేవుడు ఇన్ని కోట్ల నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు, ఎన్నో గ్యాలక్సీలు చేసి దేవుడు ఈ విశ్వానికే బయట ఉన్నాడు. ఈ సృష్టి విశ్వం లోపల ఉంది. అలాంటప్పుడు దేవుడికి సమయం అనేది ఇంకెంత చిన్నది? ఈ విశ్వానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు ఉండుండొచ్చు, కానీ ఈ విశ్వం బయట ఉన్న దేవునికి అదంతా చాలా చిన్న సమయంలో అనిపిస్తుంది. అది ఎంతో తెలుసా? బైబిల్లో దేవుడు వెలుగును సృష్టించి వెలుగు చీకటిని వేరు చేశాడు. సైన్స్ ప్రకారం ఇది విశ్వం మొదలైన సమయం. విశ్వం మొదలైంది సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఈ విశ్వానికి బయటున్న దేవుని దృష్టికి ఈ 100 కోట్ల సంవత్సరాలు ఒకరోజు మాత్రమే. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించి వేరువేరు భాగాలుగా చేశాడు. సైన్స్ ప్రకారం విశ్వం విస్తరిస్తూ క్రమంగా రూపం తీసుకున్న దశ. ఇది కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ ఈ విశ్వానికి బయట ఉన్న దేవుని దృష్టిలో అది రెండవ రోజు మాత్రమే. మూడవ రోజు భూమి, నీరు, మొక్కలు వచ్చాయి. సైన్స్ ప్రకారం భూమి ఏర్పడింది సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం. మొక్కల్లాంటి జీవం వచ్చింది సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఈ విశ్వానికి బయట ఉన్న దేవుని దృష్టిలో ఈ 100 కోట్ల సంవత్సరాలు మూడవ రోజు మాత్రమే. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపించాయి. సైన్స్ ప్రకారం విశ్వం స్పష్టంగా కనిపించే స్థితి సుమారు 1000 కోట్ల సంవత్సరాల క్రితం నుండి వచ్చింది. కానీ ఈ విశ్వానికి బయటున్న దేవుని దృష్టిలో ఇన్ని కోట్ల సంవత్సరాలు 4వ రోజు మాత్రమే. 5వ రోజు చేపలు, పక్షులు సృష్టించబడ్డాయి. సైన్స్ ప్రకారం సముద్ర జీవులు వచ్చింది సుమారు 60 కోట్ల సంవత్సరాల క్రితం. పక్షులు సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఈ విశ్వానికి బయటున్న దేవుని దృష్టిలో ఈ సమయం అంతా 5వ రోజు మాత్రమే. 6వ రోజు జంతువులు, మనుషులు వచ్చారు. సైన్స్ ప్రకారం జంతువులు సుమారు 20 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చాయి. మనిషి సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఈ విశ్వానికి బయటున్న దేవుని దృష్టిలో ఈ సమయం అంతా 6వ రోజు మాత్రమే. ఈ విశ్వం లోపల ఉన్న మనకు కొన్ని కోట్ల సంవత్సరాలుగా కనిపిస్తున్న ఈ సమయం, ఈ కాలం దేవుని దృష్టికి కొన్ని రోజుల్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ విశ్వాన్ని సృష్టించి బయట ఉన్నవాడు. బైబిల్ చెప్పే దృష్టిలో దేవుడు ఈ విశ్వానికి, ఈ బిగ్ బ్యాంగ్కి అవతల ఉన్నవాడు. ఆయన కాలానికి, నియమాలకు లోబడి ఉండడు. అందుకే మనకి కోట్ల సంవత్సరాలుగా కనిపించే సమయం కూడా ఆయన దృష్టిలో ఒక రోజులా అనిపిస్తుంది. విశ్వం లోపల ఉన్న మనం టైంని లాస్తో కొలుస్తాం, కానీ దేవుడు వాటిని సృష్టించిన వాడు కాబట్టి ఆయనకి కాలం వేరేలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ ఫోన్ చూస్తున్నాం కదా, దీన్ని తయారు చేయడానికి మనిషి ఫోన్ లోపలికి వెళ్ళాడా? లేదు కదా. బయట ఉండే దానికి కావాల్సిన ప్లానింగ్ చేశాడు. అలాగే దేవుడు ఈ విశ్వానికి బయట ఉండి సృష్టిని డిజైన్ చేశాడు. టైం అనేది ఆయన కలుగజేశాడు. ఆయన కాలం బయట ఉండి ఇన్ని కోట్ల సంవత్సరాలను చూస్తున్నా కానీ అది ఆయనకి చాలా చిన్న సమయంలో అనిపిస్తుంది. అది ఒక రోజు లాంటిది మాత్రమే. ఇంత అద్భుతమైన విషయాన్ని, ఇన్ని కోట్ల సంవత్సరాల సృష్టి క్రమాన్ని దేవుడు ఒక్క లైన్లో రాయించాడు.
దేవుడు పలకగా కలిగినంటే అక్కడ సైన్స్ దాగుంది. లెట్ దేర్ బి అన్నప్పుడు ఆ ప్రకారం కలిగినప్పుడు అక్కడ సైన్స్ దాగుంది. దేవుడు ఆ సైన్స్ను అక్షరాల రూపంలో రాయించాడు. ఇందాక చూసాం కదా, వెలుగు అనే హీబ్రూ పదంలో అక్కడేం జరిగిందనే అర్థం ఉంది. ఇంత సైన్స్ బైబిల్ చెప్తుంటే క్రైస్తవులకు విశ్వం మీద వ్యూ లేదంటున్నారు. అయితే వీళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఐజాక్ న్యూటన్ చెప్పిన లాస్ ఆఫ్ మోషన్ మరియు గ్రావిటేషన్ లేకపోతే ఇప్పుడు మనం వాడుతున్న వెహికల్స్, మనం ఉండే బిల్డింగ్స్, శాటిలైట్స్ వంటి వ్యవస్థలు అభివృద్ధి చెందేవి కావు. గ్రెగర్ మెండల్ జెనెటిక్స్ లాస్ కనిపెట్టకపోతే మోడర్న్ అగ్రికల్చర్, మెడికో జెనెటిక్స్ ముందుకు వెళ్లేవి కావు. లూయిస్ పాస్చర్ జెమ్ థియరీ మరియు వ్యాక్సిన్స్ లేకపోతే హైజీన్స్, డిసీజ్ కంట్రోల్ చాలా వెనుకబడిపోయేవి. జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్స్ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. అవే లేకపోతే రేడియో సిగ్నల్స్, వైర్లెస్ కమ్యూనికేషన్ అనే బేస్ ఉండేది కాదు. అప్పుడు రేడియో, మనం వాడుతున్న మొబైల్ ఫోన్ నెట్వర్క్స్, వైఫై, సెల్ టవర్స్, శాటిలైట్స్ ఇవన్నీ ఉండే కాదు. ఇవన్నీ లేకపోతే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్, యూట్యూబ్, వీడియో కాల్స్, జీపీఎస్, ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి సర్వీసెస్ పనిచేయవు. ఎలక్ట్రిసిటీ బేసిక్స్ కొంతవరకు ముందే తెలిసినా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్, వైర్లెస్ డేటా, మోడర్న్ ఎలక్ట్రానిక్స్ అన్నీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మీదే నిలబడ్డాయి. వైర్లెస్ వరల్డ్ మొత్తానికి బ్యాక్ బోన్ అయిన థియరీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. వీళ్ళెవరో తెలుసా? క్రైస్తవులు, విశ్వం మీద వ్యూ ఉన్నవాళ్ళు, విశ్వంలోని సైన్స్ కనిపెట్టిన వాళ్ళు. నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న న్యూటన్స్ లా, పాస్కల్స్ లా, బాయిల్స్ లా, యాంపియర్స్ లా, క్వాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ, కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్, వీటి వెనకాల క్రైస్తవుల జ్ఞానం ఉంది. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులకు విశ్వం మీద సరైన అవగాహన లేదంటున్నారు. వీళ్ళకి బైబిల్లో ఉన్న అక్షరాలే తెలుసు, కానీ ఆ అక్షరాల్లో దేవుడు రాయించిన సైన్స్ వీళ్ళకి తెలియదు. బైబిల్లో ఉన్న ఒక్క వచనంలోని సైన్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టాపిక్ తీసుకొని స్టడీ చేసి చెప్పడానికి 2 రోజులు టైం పట్టింది. బైబిల్లో దాదాపు 30,000 వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలకు అర్థం చెప్పాలంటే ఎంత టైం కావాలో తెలుసా? 30,000 ఇంటూ 2 రోజులు అంటే 60,000 రోజులు కావాలి. కానీ ఒక మనిషి జీవితంలో ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా? ఒక మనిషి సుమారు 100 సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటే తిండి తిప్పలు లేకుండా 100 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది కేవలం 36,000 రోజులు మాత్రమే. ఇంకా 25,000 రోజులు కావాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి జీవితం సరిపోదు. దేవుడు మనకి ఎంత అనుమతిస్తే అంతే తెలుసుకోగలం. విశ్వంలో ఉన్న సైన్స్ మనకు అర్థం కానప్పుడు విశ్వం బయట ఉన్న దేవుడు మనకేం అర్థమవుతాడు? బైబిల్ రాసింది తాగుబోతులు కాదు, ఇన్ని కోట్ల సంవత్సరాలని ఈ విశ్వం బయట ఉండి ఒకేసారి చూస్తున్న సృష్టికర్త అయిన దేవుడు. బైబిల్లో ఉన్న సైన్స్ పట్టుకుంటే ఈ విశ్వానికి బయట ఉన్న శక్తి తప్ప ఈ సృష్టి గురించి వివరించడం మనిషికి అసాధ్యమని అర్థమవుతుంది. ఆ శక్తే దేవుడు. ఆ దేవుడు 40 మందిని ప్రేరేపించి రాయించిన గ్రంథం ఇది. వాళ్ళు వారి సొంత జ్ఞానంతో ఇది రాయలేదు, దేవుడిచ్చిన ఆత్మతో రాశారు. ఎవరన్నా బైబిల్ని దూషిస్తున్నారంటే అర్థమేంటో తెలుసా? మాకు క్షమాపణ వద్దు అంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. బైబిల్ అక్షరాలు సాధారణమైనవి కావు, అది రాయించింది పరిశుద్ధాత్ముడు. బైబిల్ను దూషించేవారు దేవుని ఆత్మనే దూషిస్తున్నారు, వారికి క్షమాపణ దొరకదు.